నెల్లూరు జిల్లాలో కోవిడ్ కలకలం రేగింది. 6గురికి పాజిటివ్గా తేలింది. బాధితుల్లో 2 నర్సింగ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అందరూ హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. మరోవైపు నెల్లూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పల్మనాలజీ విభాగంలో 30 పడకలతో కోవిడ్ వార్డ్ సిద్ధం చేశారు. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. కోవిడ్ కలకలం రేపుతోంది. ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇప్పటికే 6 కేసులు కూడా నిర్ధారైనట్టు ఈ యొక్క కోవిడ్ కూడా నిర్ధారైనట్టుగా ఇప్పటికే వైద్య అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం నెల్లూరు జీజీహెచ్లో ఉన్నాం. ఇక్కడ ఈ యొక్క కరోనాకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి వార్డును కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రత్యేకంగా బెడ్స్తో పాటు రూమ్స్ కూడా ప్రత్యేకంగా జీజీహెచ్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క కోవిడ్ ఐసోలేషన్ యొక్క వార్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కరోనాకు సంబంధించి ఇటు కేరళ నుంచి నెల్లూరుకు వచ్చినటువంటి 2 నర్సింగ్ విద్యార్థులు దగ్గు జలుబు జ్వరాలతో బాధపడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ఆసుపత్రిలో కూడా చేరారు. అయితే గురువారం వారికి ఇటు ఆర్టీపీఎస్ఆర్ పరీక్షలు చేయగా ఇటు తొలిగా ఇటు కోవిడ్గా కూడా నిర్ధారణ అయింది కూడా ఇటు వైద్య అధికారులు చెప్తున్నారు. మరో 10 మందికి కూడా అదే లక్షణాలతో ఆసుపత్రికి వెళ్ళగా వారికి కూడా పరీక్షలు నిర్వహించారు. వీరిలో గూడూరు మండలం పెదకూరుపాడు వెంకటాచలం మండలం అనికేపల్లి చెందినటువంటి 2తో పాటు నెల్లూరు నగరానికి చెందిన మరో 2కి ఈ యొక్క కోవిడ్ కూడా పాజిటివ్గా తేలిందని చెప్తున్నారు. బాధితుల్లో ఒకరు 65 ఏళ్ల వయసు కలిగిన వారని, అదే మిగిలిన వారంతా కూడా మధ్య వయసులో వారైనా కూడా ఇటు చెప్తున్నారు. అయితే వీరు ఆరోగ్యం నిలకడగా ఉండటంతో కూడా ఆసుపత్రి నుంచి కూడా వారు ఇంటికి కూడా పంపించడం జరిగిందని చెప్తున్నారు. అయితే పూర్తిగా తగ్గే వరకు కూడా ఇటు హోమ్ ఐసోలేషన్లో ఉండాలని చెప్పి వైద్య అధికారులు అయితే సూచించారు వారికి. దీనిపై డిఎంహెచ్ఓ కూడా మాట్లాడుతూ ఇటు 6 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయని, ఇంట్లోనే వారు ఉండాలని కూడా వారికి సూచనలు చేశామని చెప్పడం జరిగింది. అయితే ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వారు సూచించడం జరిగింది. అయితే ఈ కరోనా కేసులు నమోదుతో ఇటు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇటు వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలతో ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రి పల్మనాలజీ విభాగంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. 30 పడకలతో కూడినటువంటి ప్రత్యేక వార్డులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి బెడ్కు వెంటిలేటర్ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వెంటిలేటర్ను కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ యొక్క వెంటిలేటర్లు కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. అయితే ఈ కోవిడ్కి సంబంధించి నిర్ధారణకు ర్యాపిడ్ పరీక్షలతో పాటు ఆర్టీపీసీఆర్ కిట్లు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పి ఇటు ఉంచామని చెప్పి కూడా వైద్య అధికారులు చెప్తున్నారు. ఇటు అనుమానిత లక్షణాలు ఉన్న ఎవరైనా సరే టెస్టులు చేయించుకోవాలంటే అనుమానం ఉంటే ఇటు ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించవచ్చని, ఇప్పటికే వార్డుల్లో కూడా ఎవరూ లేరని కూడా ఇటు వైద్య అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా వైద్య అధికారులందరూ కూడా ఇప్పటికే అందుబాటులో ఉన్నామని చెప్పి కూడా ఇటు డిఎంహెచ్తో పాటు ఇటు జీజీహెచ్కి సంబంధించినటువంటి సిబ్బంది కూడా చెప్తున్నారు. అయితే ఇటు ఈ కరోనాకు సంబంధించి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ కరోనాకు సంబంధించినటువంటి అందరికీ అవగాహన ఉంది. దీనికి సంబంధించినటువంటి ఐసోలేషన్లో ఎవరైనా అనుమానితులు ఉంటే ఈ యొక్క ర్యాపిడ్ టెస్టులు చేసేందుకు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసేందుకు కూడా ఇటు జీజీహెచ్లో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు. ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ యొక్క కోవిడ్ను కూడా గతంలో మనం జయించి ఉన్నాం. అటువంటి సందర్భంలో ఈ యొక్క కోవిడ్కి భయపడాల్సిన అవసరం లేదని కూడా ఇటు వైద్య అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, జీజీహెచ్ హాస్పిటల్ నుంచి.